హలో హైదరాబాద్. ఈరోజు మనం మొసలి, ఎలుగుబంటి, ఏనుగు ఇంకా చాలా చాలా జంతువులని నెహ్రూ జూ పార్క్లో చూసేద్దాం. ఇవే కాకుండా భాగ్యనగరంలోని మరిన్ని అందాలు చూసేయాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం బహదూర్పురాలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్లోకి వెళ్ళిపోదాం. మీలో ఎవరైనా జూ పార్క్కి రావాలి అనుకుంటే సోమవారం సెలవు, అది గమనించగలరు. ఉదయం 8 గంటలకి ఓపెన్ అయ్యే ఈ నెహ్రూ జూ పార్క్లో సాయంత్రం 4:30-5 వరకు మనం ఉండొచ్చు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నది ఆస్ట్రిచ్ లానే చాలా పెద్దగా ఉండి ఎగరలేని పక్షి. దీని పేరు ఈము. ఇక మనం ఏనుగులని చూస్తున్నాం. వీటి పేర్లు విజయ్, ఆశ, వనజ ఇలాగా ఉంటాయి. మరి దేని పేరు ఏంటో నాకైతే ప్రస్తుతానికి తెలియట్లేదు. కానీ మధ్యలో ఉన్న ఏనుగు వెనక కాలుని కొంచెం స్టైల్గా పెట్టింది, గమనించారా? ఎందుకంటారు? చూడ్డానికి పెద్దగా ఉన్నప్పటికీ వీటిని చూస్తుంటే చాలా బుజ్జిగా అనిపిస్తున్నాయి కదా. మీకు అలానే అనిపిస్తుందా? అయితే ఈ పెద్ద ఏనుగుల కోసం ఒక చిన్న లైక్ కొట్టేయండి. ఇంకా ఏనుగు అంటే మీకు ఇష్టమైతే కామెంట్ కూడా చేయండి. నాకు మాత్రం ఏనుగులు, పులులు, సింహాలు ఇవన్నీ ఇష్టమే, కానీ దూరం నుంచి. ఈ ఏనుగులు దాదాపుగా 150 నుంచి 200 కేజీల ఆహారం ఒక రోజుకి తీసుకుంటాయంట. ఇక 1363 ఆగస్టు 6వ తేదీన స్థాపించిన ఈ నెహ్రూ జూ పార్క్లో 100 జాతులకు పైగా జంతువులు ఉంటాయి. కనుక ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఇవన్నీ చూసుకోవడానికి సరిపోతుంది. ఇది కేవలం విహారయాత్రలానే కాక విజ్ఞాన యాత్రలో కూడా పనికొస్తుంది. మనకి ఇక్కడ ఉన్న రకరకాల బర్డ్స్, యానిమల్స్, వాటి పేర్లు, వాటి తీర్లు ఇవన్నీ తెలుస్తాయి. ఇందులోనే మనకు ప్రైమేట్ పార్క్ అని రకరకాల కోతులు ఉంటాయి, బటర్ఫ్లై పార్క్, అలానే సఫారీ రైడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సఫారీ రైడ్ ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం. అలానే మీరు గమనించినట్లయితే ఈ నెమలి మన కోసమే పురివిప్పి ముందు వెనుక చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ చాలా అందంగా ఉంది కదా. ఇవే కాకుండా తెల్ల నెమళ్ళు కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇక్కడ ఏనుగుల్ని గమనిస్తే 2 ఏనుగులు పచ్చగా ఉన్న పచ్చి మేతని తింటూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం కొంచెం దూరంగా దేన్నో తన తొండంతో తీసుకుని నోట్లో వేసుకుని చిన్నగా నములుతూ ఉంది. ఇక ఇంతలో మరొక ఏనుగు తినే మేతని పక్కన పడేసి మరి గుగ్గిళ్ళ కోసమో లేదంటే నీళ్ల కోసమో తొండం ఊపుకుంటూ వచ్చేస్తూ ఉంది. చిన్నపిల్లలకి ఇలాంటివి చూడడం చాలా సరదాగా ఉంటుంది కదా. అలానే మనం ఇక్కడ కొంచెం గమనిస్తే రెండోది వస్తుందని ఇక్కడ మొదటి నుంచి తింటూ ఉందే, అది తొందరగా నోట్లో వేసేసుకుంటుంది తన తొండంతో తీసి. గమనించారా? అంతవరకు చాలా చిన్నగా తిన్నది, కానీ రెండోది ఇక్కడికి రాగానే ఇంకా తినే స్పీడ్ని కొంచెం పెంచిందనమాట. అలానే ఈ వీడియోలో కొంచెం ఏనుగులే ఎక్కువసేపు కనిపిస్తాయి. అలా అని జూలో పులులు, సింహాలు లేవని కాదు. సఫారీ రైడ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా దగ్గర నుంచి చూడగలుగుతా. అలానే బయట కూడా కొన్ని పులులు, సింహాలు ఉన్నాయి, వాటిని కూడా రికార్డ్ చేశాం. వీలైతే షార్ట్ వీడియోస్లో లేదంటే పార్ట్ 2 వీడియోలో మనం వాటిని కూడా చూసేద్దాం. ఇక ఇప్పుడైతే ఈ మధ్యలో ఉన్న ఏనుగు తొండాన్ని అటు ఇటు ఊపుకుంటూ నీళ్లు తాగడానికి వస్తున్నట్టుగా ఉంది. కాసేపు గమనిద్దాం ఈ ఏనుగు ఏం చేస్తుందో. ఇక వీటి తోకలు చూసారా? చిన్ని తోకలు, కొమ్ములు కూడా ఒకలా ఉన్నాయి. వీటిని చిత్తడి నేల జింకలు లేదా బారాసింగ అంటారు. అలా వీటిని కొద్దిసేపు చూద్దాం, ఎలా నడుస్తున్నాయి, ఎలా తింటున్నాయి, ఎలా పరిగెడుతున్నాయి. ఇదంతా చిన్ని తోకలు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ కృష్ణ జింకలు, వరాహ దుప్పి ఇలా రకరకాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా చూద్దాము. అలానే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ నెహ్రూ జూ ఎంట్రీ టికెట్ 100 రూపీస్. అది కాకుండా అక్వేరియం అంటే చేపలు ఉంటాయి, వాటిని చూడడానికి 20 రూపీస్. పాములు అవి వాటిని చూడడానికి మరొక 20 రూపీస్. రాత్రిపూట యాక్టివ్గా ఉండే నాక్టర్నల్ హౌస్ వాటికి 20 రూపీస్. అయితే పిల్లలకి హాఫ్ రేట్ ఉంటుంది. ఇంకా మనకు సఫారీ రైడ్కి 100 రూపీస్ అవుతుంది. ఇలా దాదాపు 300 రూపీస్ వీటిని చూడడానికి అవుతుంది. అయితే ఇవి కాకుండా టాయ్ ట్రైన్ రైడ్ అని చెప్పేసి 80 రూపీస్ పెద్దవాళ్ళకి, 40 చిన్న పిల్లలకి. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అని మనం ఇదంతా తిరగడానికి కష్టం అవుతుంది అనుకుంటే ఆ వెహికల్ కూడా ఎక్కొచ్చు, దానికి 150 రూపీస్. ఇవి మనం ఎక్కినా ఎక్కకపోయినా అది మన ఇష్టం, బట్ బాగుంటుంది. వచ్చినందుకు అవి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక మనం 20 రూపీస్ ఇచ్చి అక్వేరియంలోకి వచ్చాము. మరొక 20తో నాక్టర్నల్ హౌస్లో ఉన్న హనీ బ్యాడ్జర్, ఇది ఇలాంటి యానిమల్స్ అన్నీ చూడొచ్చు.
తప్పకుండా నాక్టర్నల్ హౌస్కి అయితే వెళ్ళండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అలా వెళ్ళలేని వాళ్ళ కోసం, వెళ్ళేలోపు ఒకసారి చూడాలన్న వాళ్ళ కోసం ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒక 10-5 మినిట్స్ ఉంటూ ఉంటాయి. వాటి లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తా, తప్పకుండా చూడండి. ఈ నాక్టర్నల్ హౌస్లో పునుగు పిల్లి, మాను పిల్లి, అడవి పిల్లి, ఇలాగా హనీ బ్యాడ్జర్, అలానే మనకు షుగర్ గ్లైడర్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి అన్నిటినీ చూసుకోవచ్చు. వాటితో పాటు రకరకాల గుడ్లగూబలు కూడా ఉంటాయి. అది కాకుండా చీకట్లో నడుస్తున్నట్టు ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ నాక్టర్నల్ హౌస్ అన్నది. సో మీరు తప్పకుండా ఇది చూడాలి అని నేను కోరుకుంటున్నాను. మరి మన హనీ బ్యాడ్జర్ ఏమో చాలా సింపుల్ ఉన్నాడు కదా, అటు ఇటు వాకింగ్ చేసుకుంటా క్యూట్గా అని అనుకుంటున్నారా? వీడికి అసలు భయమే ఉండదంట. సింహమే అవ్వని, దేవుడే అవ్వని, వీరోచితంగా పోరాడడం వీడి లక్షణం. ఇక మనం ఆ పక్కనే ఉన్న రెప్టైల్ హౌస్కి వచ్చాము. ఇక్కడ రకరకాల పాములు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడాలి వీటిని, ఎందుకంటే కనపడకుండా అక్కడ ఇక్కడ ఉంటాయి కాబట్టి. ఇక బటర్ఫ్లై పార్క్ కూడా ఉంటుంది, కానీ అంత బటర్ఫ్లైస్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ బాగా ఎక్సైటింగ్గా ఉండేది సఫారీ రైడ్. ఇందులో మనకు సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అలానే అడవి దున్నలు ఇవన్నీ కనిపిస్తాయి. ఆ మొత్తం వీడియో కామెంట్ సెక్షన్లో ఉంది, ఒకసారి చూసేయండి. ఇక మన నాక్టర్నల్ హౌస్ ఎదురుగా ఉన్న మొసళ్ళ దగ్గరికి వచ్చేసాం. చూసారా సన్ బాత్ ఎలా తీసుకుంటుందో, హాయిగా నిద్రపోతూ ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి కూడా. చీకు చింత లేని జీవితం అంటే వీటివే కాబోలు. ఎంత హాయిగా పడుకొని ఉన్నాయో కదా. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, వాటన్నిటిని కూడా ఇప్పుడు చూసేద్దాం. కొన్నేమో తోకలు నీళ్లలో పెట్టి నోరు బాగా తెరుచుకొని నిద్రపోతున్నాయి. మీకు వీడియోలో కనిపించట్లేదేమో కానీ అలానే ఉన్నాయి. అలానే వీటి డిసిప్లైన్ చూస్తే కొన్ని తలలు ఒక డైరెక్షన్లో పెట్టి పడుకున్నాయి, మరికొన్ని మరొక డైరెక్షన్లో. అంటే ఒక లైన్లో పడుకున్నవి ఒకలా, మరొక లైన్లో పడుకున్నవి మరొకలా. ఇక కెమెరాకి దగ్గరగా ఉందైతే బాగా నోరు తెరిచి మంచిగా ఆవిలిస్తుంది. మీరు ఎప్పుడైనా మొసలి ఆవిలించడం చూసారా? ఇప్పుడు చూసేసా. అలానే ఒక పిల్ల మొసలి కూడా ఉంది, గమనించారా? పెద్ద మొసలి వెనకాలే, నోరు తెరిచిన మొసలి వెనకాలే మరొక మొసలి ఉంది. ఆ పక్కనే ఒక మసీదు కూడా ఉంది. ఇలా మన నెహ్రూ జూ పార్క్ లోపలికి రాగానే మన కుడి చేతి వైపు ఇవన్నీ ఉంటాయి. నాక్టర్నల్ హౌస్, రెప్టైల్ హౌస్, క్రోకోడైల్. అలా వాటిని చూసుకున్న తర్వాత మళ్ళీ మన లెఫ్ట్ సైడ్కి నడిస్తే ఇవన్నీ కనిపిస్తాయి. చూసారా? హిమాలయన్ వల్చర్ అంట. ఒకటేమో తెల్లగా, ఒకటేమో బ్రౌన్ కలర్లో, చాలా బాగున్నాయి కదా. ఆ తర్వాత మనం జింకల పక్కనే ఉన్న జిరాఫీ దగ్గరకు వచ్చేసాం. అసలు కనిపించినట్టు ఉంది కదా, చాలా పొడవు మెడతో. ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూమి మీద బ్రతికే జంతువు ఏది అంటే జిరాఫీ అని ఈజీగా చెప్పేయచ్చు. కాసేపు ఈ జిరాఫీ ఏం చేస్తుందో చూద్దాము. అస్సలు కదలట్లేదు, ఏం చేయట్లేదు. నెక్స్ట్ గొర్రెల్ ఎన్క్లోజర్ అని ఉంది కదా, అంటే గొర్రెల్లా అలా ఏమన్నా అనుకుంటున్నారా? కాదు, మేకలాగా ఉండే దుప్పి అట. ప్రస్తుతం అయితే అక్కడ ఏం కనిపించలేదు. ఆ తర్వాత వరాహ దుప్పి అని ఉంది. చూడబోతే చాలా దూరంగా చెట్టు కింద ఏదో గడ్డి మేస్తూ ఉన్నట్లున్నాయి. కాబట్టి మనం కొంగలు, పెలికాన్లు వీటి దగ్గరికి వెళదాం. ముందుగా చాలా అంటే చాలా వెరైటీగా ఉన్న ముక్కుతో ఉన్న నల్ల ముక్కు తెల్ల కొంగల్ని చూసేసాం. ప్రస్తుతం మనం జూలైలో వచ్చాం కాబట్టి ఇప్పుడు కొన్ని బర్డ్స్ చూడడానికి లేదు, ఎందుకంటే అవి గుడ్లు పెట్టి వాటిని పొదిగే కాలం అని చెప్పారు. సో నెక్స్ట్ అయితే ఎలుగుబంట్ల దగ్గరికి వచ్చేసాము. ఇవి కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అయితే నిద్రపోవడం, లేదంటే రెస్ట్ తీసుకోవడం, కాదంటే తమ మూతితో ఇలా మట్టిని గుంటలు గుంటలు చేసేసి అందులో ఏమన్నా దుంపలు దొరుకుతాయా అని వెతకడం, కాదంటే ఇలా అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కాకుంటే డాన్స్ చేయడం. డాన్స్ చేయడం ఏంటండి అని అంటారా? మనం ఇప్పుడు చూసేద్దాం డాన్సింగ్ బీర్ని కూడా. అంతకంటే ముందు వేరే విషయం ఒకటి మాట్లాడుకోవాలి ఎలుగుబంట్ల గురించి. ఎందుకంటే ఇవి మనిషిలాగే చాలా షార్ప్, అన్నీ కనిపెట్టేసి అన్నీ నేర్చేసుకుంటూ ఉంటాయి. అలానే పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకుంటూ ఉంటాయి. అందుకే కాబోలు కొంతమంది ఎలుగుబంట్లని కూడా గంగిరెద్దుల్లాగా కోతులతో ఆటలు సర్కస్ చేస్తారు కదా, అలాగా రోడ్ల మీద ఎలుగుబంట్లతో డాన్స్ చేపించడం, ఇంకా రకరకాల విన్యాసాలు చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఈజీగా నేర్చుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం చూస్తున్నదైతే నిజంగా కామెడీగానే అనిపిస్తుంది, చిన్నపిల్లలకైతే ఇంకా నచ్చేస్తుంది. ఇలా ఇవి చెట్లకి రుద్దుకోవడం, రాళ్ళకి రుద్దుకోవడం లాంటివి చేస్తాయంట. అలా చేసినప్పుడు డాన్స్ చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది అంటారు. అలా ఎందుకు చేస్తాయి అని అంటే, అలా చెట్లకి రుద్దుకోవడం వల్ల ఆ గ్లాండ్స్ నుంచి స్మెల్ రిలీజ్ అవుతుందంట. అదంతా వ్యాపించి వేరే ఎలుగుబంట్లకి మేమున్నాము అని తెలిసేలాగా చేస్తాయంట. అది కాకుండా ఇవి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయినప్పటికి కూడా
దాని మీద ఆ చెట్టు మీద ఉన్న స్మెల్ కొన్ని రోజులు ఉండడంతో నెక్స్ట్ వేరేది ఏదైనా వస్తే ఓకే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని వాటికి తెలిసేలాగా కూడా ఉంటుంది అంటారు. నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న మరో ఎలుగుబంటిని చూస్తున్నాం. ఇది ఇంత ఎండలో కూడా వాకింగ్ చేస్తుంది. ఇవే కాకుండా కొన్ని మనకు లోపల సఫారీ రైడ్లో కూడా ఉంటాయి. సో ఇది ఎలుగుబంట్ల గురించి. తర్వాత మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకి పక్కకి నడుస్తూ ఉంటే అంతా కొంగలు, హంసలు ఇవి కనిపిస్తాయి. అందులో మనం రెగ్యులర్గా చూడనివి సారస్ కొంగలు. ఇవి చూసారా, మనిషి అంత హైట్ ఉన్నాయి, దాదాపుగా 5.5 అడుగులు పెరుగుతాయంట. సో కొంగల దగ్గర నుంచి మనం మళ్ళా క్యాంటీన్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ఎదురుగా చూస్తే సైకిల్స్ ఉన్నాయి కదా, గంటకి ఇంత రెంట్ అని ఉంటుంది. సో అది పే చేసి మనం తీసుకొని మనకి ఎంతసేపు కావాలో అంతసేపు ఇక్కడ రౌండ్స్ కొట్టచ్చు. కాదు టాయ్ ట్రైన్ ఎక్కాలి అనుకుంటే 80 రూపీస్, చిన్నపిల్లలకి 40 రూపీస్ టికెట్ ఉంటుంది. అందులో మనకు ఫస్ట్ కనిపించేది 95 ఏళ్ల పెద్ద తాబేలు. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఈ వీడియోలో కవర్ కానివి పులులు, సింహాలు, అలానే కోతులు, రకరకాల కోతులు. వాటిని కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలా ప్రస్తుతం మనల్ని పలకరించడానికి హడావిడిగా తొందరగా వచ్చేస్తున్నారు మన హైనా గారు. చూడ్డానికి నక్కలా కుక్కలా ఉంది కానీ చాలా డేంజర్ అంట. సింహం కూడా వీటిని చూసి, అంటే ఇవి సింహానికి కాంపిటీషన్ అంట, అందుకని సింహం దీని మాంసం తిన్నా తినకపోయినా వీటిని చంపేయడానికి ఎక్కువ ఇష్టపడతాయంట. సో అలాంటి హైనా మనకిప్పుడు జోకర్లా కనిపిస్తున్నాడు. ఇక దూరంగా ఒక సింహం, అలానే ఇక్కడ ఒక చిరుత పులి వాకింగ్ చేస్తూ ఉంది. చిన్నగా కనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ రైనో. ఏంటో శరీరాలు పెద్ద పెద్దగా ఉన్న ఫేసులు చూస్తే చాలా జాలిగా క్యూట్గా అనిపిస్తున్నాయి కదా. అందులోనూ వీటి యాక్షన్ చూస్తుంటే ఇంకా కామెడీ అనిపిస్తుంది. దాని చెవులు, దాని బాడీ మీద ఉన్న స్కిన్ ఎలా ఉందంటే ఏదో బట్టలు వేసినట్టే, ఒక డిజైనర్ సూట్ వేసుకున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక అలా తల ఊపి పిలిచినప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదని అలిగి అట్లా దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఎక్కువసేపు ఆలకని మెయింటైన్ చేయలేక మళ్ళీ తిరుక్కొని సర్రని మన దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. సో ఎప్పుడైనా వీలు దొరికితే సరదాగా గడపడానికి నెహ్రూ జూకి తప్పకుండా వెళ్ళండి. మనం ఎంతో సమయాన్ని, ఎన్నో డబ్బుల్ని అక్కడ ఇక్కడ తగలెట్టేస్తూ ఉంటాం. ఇలా జంతువుల దగ్గరికి వెళ్ళి ఒక మానసిక ప్రశాంతత, వాటి క్యూట్ యాక్షన్స్ చాలా బాగుంటాయి కదా. సో ఎప్పుడైనా వీలుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. ఇక చివరిగా ఒక మాట, మీకు ఒకవేళ ఇలాంటి వైల్డ్ యానిమల్స్కి ఏదైనా హెల్ప్ చేయాలి అని ఉంటే, ఒక రోజుకి మీరు వీటికి తిండి పెట్టడానికి కావాల్సినంత డబ్బులు డొనేషన్గా ఇవ్వచ్చు. ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అలానే మీరు 1 month, 1 year, 1 day ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా డబ్బులు ఉంటాయి కాబట్టి తప్పకుండా డబ్బులు ఉన్నవాళ్ళు, ఇలాంటి యానిమల్స్కి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు నెహ్రూ జూలాజికల్ పార్క్ అనే వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా ఈ యానిమల్స్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం పులిని చూసేసి సెలవు తీసుకుందాం. మిగిలిన యానిమల్స్ని షార్ట్స్ రూపంలో చూసేద్దాం. ఇక ఈ పులి నీళ్లు తాగడానికి వచ్చినట్లు వచ్చి తన రూట్ మార్చేసి మరో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంది. అలానే ఇప్పుడు మనం చూస్తున్నవి అడవి కోళ్ళు, తెలుపు నలుపు రంగులున్న కోడి, ఇవన్నీ కూడా నెమళ్ళ పక్కనే ఉంటాయి. అస్సలు ఆగట్లేదు, వాకింగ్ చేస్తూనే ఉంది. చాలా కోళ్ళు వాటి పక్కనున్న చెట్లన్నీ తినేసాయి. ఇక చివరిగా న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. ఇందులో చెప్పుకోదగినంత, చూడదగినంత ఏం లేవు, కానీ ఉన్నంత వరకు నెహ్రూ జూ పార్క్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేం డెవలప్మెంట్స్ జరిగాయి అన్నవి డీటెయిల్డ్గా ఫొటోస్ ఉన్నాయి. సో ఇదండి నెహ్రూ జూ పార్క్ ఎగ్జిట్. ఇక్కడే మనకు సిటీ బస్సెస్, ఆటోలు, ర్యాపిడో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈజీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు.